సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు బీసీ పక్షపాతి బీసీ ఉద్యమ నాయకులు శ్రీ ఐలాపురం వెంకయ్య గారి మరణం బీసీ జాతికే కాదు, ఒక మంచి వ్యక్తిని కోల్పోయిన సమాజంగా మనందరం భావించాలి. ఆయన కాంగ్రెస్ పార్టీకి అత్యంత అభిమానంతో అనేక అంశాల్లో ఈ యొక్క పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తిగా మనందరికీ తెలుసు. అలాగే శాలివాహన కులంలో పుట్టి ఆయా సంఘానికి, ఆయా కులానికి ఎంతో మేలు చేసిన వ్యక్తిగా మనందరం కూడా తెలుసు. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్లో బీసీ సామాజిక వర్గానికి, బీసీల ప్రగతి కోసం ఆయన చేసిన సేవలు మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఆయన స్థానిక సంస్థల నుంచి, కృష్ణా జిల్లా నుంచి 2 సార్లు ఎమ్మెల్సీగా గెలుపొందినటువంటి వ్యక్తి. అలాంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధిని మేము నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ తరఫున ఆయన యొక్క మృతికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి సౌమ్యుడు, మృదు స్వభావి, అలాగే బీసీల పక్షపాతిగా ఉన్నటువంటి ఆయన మరణం బీసీ జాతికి తీరని లోటు. అలాగే స్థానిక సంస్థల ప్రతినిధి, ఒక 12 ఏళ్ళు శాసనమండలి సభ్యుడిగా కొనసాగినటువంటి ఆయన అనేక అంశాల్లో స్థానిక సంస్థల అభివృద్ధికి, స్థానిక సంస్థల పురోగతికి, బలోపేతానికి ఆయన చేసిన సేవలు కూడా మేమందరం కొనియాడుతూ నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ తరఫున, అలాగే స్థానిక సంస్థల తరఫున మేమందరం కూడా ఆయన మృతికి ప్రగాఢ సానుభూతిని, ఆయన యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన మరణానికి సంతాపాన్ని తెలియజేస్తాం.